ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. నైటే ఎంత టైం అయినా సరే అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఇంకా నైటే ఇడ్లీ రుబ్బు దోశ రుబ్బు కూడా చేసేసుకొని బయటే ఇడ్లీ రుబ్బు బయట పెట్టేసాను. ఎందుకంటే మార్నింగ్కి ఇడ్లీ అనేది స్పాంజీగా చాలా బాగా వస్తాయి. ఇంకొక పక్క పల్లి చట్నీ కూడా చేసేసాను అనమాట. సో ఇంకా ఇడ్లీలు అయిపోయిన తర్వాత హాట్ బాక్స్లో డ్యూటీ నుంచి వస్తాడు. నైట్ డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి ఇంకా లేట్ చేయకుండా హాట్ బాక్స్లో అయితే వేసేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుంటే మా అందరికీ సరిపోతాయి. ఇంకా తనైతే దోశ వేయమంటాడు. ఇంకా అందుకోసం అని చెప్పి ఆనియన్ దోశ వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేసేస్తాడు. ఇంకా ఈ రోజుకైతే మళ్ళీ నైట్ డ్యూటీ నుంచి 2 నైట్స్ చేశాడు. ఈ రోజు అయితే బీ షిఫ్ట్ ఉందంట. సో ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా మార్నింగ్ అయితే నేను కొంచెం సబ్జా వాటర్ అయితే తాగేసిన తర్వాత యోగా స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ సెక్షన్ జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా పిల్లలు లేవక ముందే చేసేద్దాం అని చెప్పి ఒక సెక్షన్ అయితే జాయిన్ అవుతున్నా. సో ఇంక ఈ 7 లోపలైతే ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 7:30కి తను వస్తాడు డ్యూటీ నుంచి. అంతా ఈ లోపల నా పని అయిపోయి వాటర్ తాగేసి ఒక 10 మినిట్స్ అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత యోగా స్టార్ట్ చేయాలి. సో ఈరోజు యోగాలో ఏం చేశాను ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఏదో కోల్పోయింది అలా చేయకూడదు. బేబట్టి ఎక్కర్లేదు, వెళ్ళిపోయింది. గుడ్ అని ఊకొని స్ట్రైట్ లైట్ ఊపిరి తీసుకొని మొత్తం స్టంటింగ్ ఎక్సర్సైజ్. 8, 9, 10. Relax. Again, shake your legs. We'll do one more round of calf raises. So we'll దానికి హ్యాపీ అది. గుడ్. 15. నవ్వుకో. 20. 25, 40. Relax. So this becomes our trial round and we'll do one more round. 10. Relax. Pull the toes towards you. Curl. 1, 2, 3, 4, 5, 8, 9, 10. 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Stay there. 1, 2, 3, 4, 5. Reverse. 5, 2 చేసావు, రివర్స్ చేస్తాను ఇప్పుడు. 3, 2, 1 and relax. Now keep your leg which is up in the front. सामने रखो उसको. हाँ, like this. Now you have to lift the other leg up. How do you do it? Lift the other leg up like this. So we walk on the inner thigh 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అది గుడ్. ఇంకే సరిపోదు. और ही ज्यादा करने का मन हो कि आपको थोड़ा और चैलेंजिंग करना, उठना जमीन पे टच कर सकते हैं लाइक दिस. थोड़ा भी डाउट हो పైకి లేపాలి, లేపితే నెక్స్ట్ అది పైకి లేపితే ఎక్సర్సైజ్ అవుతుంది, నొప్పి వస్తుంది. बिल्कुल करना चाहिए बट नहीं అది and relax. Come back in Bandha Konasana and stretch. Just drop your head down. హెడ్ బాగా ముందుకురా. అలా కాదు, హెడ్ అని దాన్ని తగిలించుకోవడం కాదు, ముందుకి ఎప్పుడు కిందకి వెళ్ళకూడదు, ఎంత ముందుకు వెళ్ళాలి అనమాట. పట్టదు ఏం కావాలి, ముందుకురా. అది ముందుకు చేతులు పెట్టు, చేతులు ఎలా చాపు, ముందు చెప్తాను, చేతులు ఎలా చాపుతో చాపు. ఇంకో ఇది ఉందా నువ్వు హెడ్. Bend your knee if you wish to. Stretch your hands up and go forward.
ముందుకు రావాలి, అది కింద ముందుకు వచ్చి Slowly bring it up. Switch. Again, you can either do like a full stretch or just bend the knee so that your back is అలా safe. కిందకి తలపెట్టు. Go forward. First look forward. Try to push your heel as far as possible. అది And breathing out, drop your head down. పెట్టిలా హిల్ని అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇంట్లో మా యమధర్మరాజా ఉన్నాడు అంటే ఇంకా అస్సలు నాకు నార్మల్గా ఉండదన్నమాట. ఇంకా తను ఉన్నప్పుడే నాకు మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ తను ఉన్నప్పుడే జాయిన్ చేస్తాడు యోగాలో. ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ ఆపేస్తానో అని చెప్పి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్ అలాగే చేయించేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా తనకైతే ఆఫ్టర్నూన్ డ్యూటీ కదా, ఇంకా మార్నింగ్ తిన్న ఇడ్లీ పాత్రలు ఇవే తోమలేదు. ఇంకా ఆఫ్టర్నూన్కి అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసేద్దామని, చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఫాస్ట్గా అయిపోతుంది, అందుకే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ ఏ ఫ్రూట్స్ లేవు, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా లస్సీయే. ఇంకా చక్కగా రుబాబ్జా వేసేసి కొంచెం పచ్చికోవాని యాడ్ చేసేసి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసి ఇచ్చేసానంటే తనైతే ఇంకా జ్యూస్ డ్యూటీకి వెళ్ళే ముందు ఏదో ఒకటి తాగడం అలవాటు కాబట్టి ఈరోజు అయితే లస్సీతో సరిపెట్టుకుంటాడు. ఎప్పుడైతే రోజుకొక జ్యూస్ చేస్తాను, ఈరోజు మరి ఇంకా లస్సీ మళ్ళీ కూడా. సో ఇంకా మా పిల్లలు అయితే తెలిసిందే కదా, డాడీ డ్యూటీకి వెళ్ళడమే 12:40కి. ఇంకా మాకు కూడా లంచ్ టైం అయిపోయింది కదా, ఇంకా లంచ్ చేసేసి హ్యాపీగా కాసేపు అయితే అలా పిల్లలతో ఆడుకున్నాము. ఇంకా 2కి 2:30కి అలా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి రెడీ చేసుకోవడమే. ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.